వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారి అద్భుతాలనేటటువంటి మనం చూడాలని మనం భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదా. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం, శుక్రవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథుల్లో మనం చేసే పరిహారాలు, అలాగే అమ్మవారికి మనం చేసే పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందించారు. అమ్మవారి మహిమ అనేది మనం ఎన్నో మంత్రాల ద్వారా నిరూపితమైనది. అలాంటి ఒక వేద మంత్రాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ బీజ మంత్రం అనేది మనం ఉదయం కానీ లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ మనం చెప్పుకొని పడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి అమ్మవారి అమోఘమైనటువంటి అద్భుతాలు మనకి చూపిస్తారు. అంటే మనకు అమ్మవారి మంత్రాలు, వజ్రఘోషం అనే మంత్రం మనకి ఎన్నో విధాలుగా మనల్ని కాపాడింది. మనము అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం నమ్ముకొని, మనస్ఫూర్తిగా ఈ మంత్రాలు అనేటటువంటివి మనం పూజించి జపించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనం పొందగలుగుతాము. వజ్రఘోషం అనే మంత్రం ఎంతో మందిని ఎన్నో విధాలుగా, ఎన్నో బాధల నుంచి, మంచం మీద నుంచి లేవలేనటువంటి వారిని కూడా లేవదీసినటువంటి ఘనత అనేది వజ్రఘోషం అనే మంత్రానికి ఉందండి. చాలా మెసేజెస్ కూడా ఎంతోమంది వజ్రఘోషం అనే మంత్రం మాకు ఈ విధంగా సహాయపడింది, మా బాధల నుంచి మమ్మల్ని రక్షించింది అని ఎంతోమంది కూడా మెసేజెస్ ఇచ్చారు. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాలు అనేటటువంటివి అమ్మవారి మహిమను మనం చూపించగలుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో, ఓపికగా మనం అమ్మవారి మంత్రాలను, ఏదైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా మనం అమ్మవారిని తలుచుకొని చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలామంది కూడా చాలా మంత్రాలు అనేటటువంటివి ఏ సమయంలో చెప్పుకోవాలి, ఉదయాన్నే చెప్పుకోవాలా లేదంటే మధ్యాహ్నం చెప్పుకోవాలా, అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజుల్లో ఈ మంత్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది, మనం అమ్మవారి మంత్రాలు మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అమ్మవారి యొక్క మంత్రాలు మనకి మంచి ఫలితం ఇస్తున్నాయి కాబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాము. మీరు కూడా దాన్ని పాటించి మీరు సక్సెస్ అయిన తర్వాత ఇంకొంతమందికి షేర్ చేయడం ద్వారా చాలామందికి మంచి జరుగుతుందండి. అనారోగ్యంగా, అంటే చాలామంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా. అటువంటి వారు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి బీజాక్షరాలు కానీ లేదంటే మంత్రాలు కానీ పఠించుకున్నట్లయితే చాలా వరకు కూడా అనారోగ్యం నుంచి కుదుటపడతారు. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని నమ్మినట్లయితే, అమ్మవారిని నమ్మి పూజిస్తున్నాం అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క మంత్రాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. నమ్మకం ఉంటే మాత్రమే తప్పకుండా ప్రయత్నించండి. నమ్మకం లేనప్పుడు చేసినా కూడా మీకు ఫలితం అనేది దక్కదు. నమ్మి చేసినట్లయితేనే ఫలితం అనేది దక్కుతుంది. తప్పకుండా ఈ మంత్రాలని జపించండి. ఇప్పుడు ఈ మంత్రం చెప్పబోయే ముందు బీజ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలంటే, మనం నిద్ర లేచిన వెంటనే మనం మంచం మీద నుంచి పడుకున్నా లేదా కింద పడుకున్నా సరే ఉన్న చోట నుంచి కూడా మీరు చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చెప్పుకోకూడదు. మీరు నీట్గా ఉన్నప్పుడే బ్రష్ కూడా చేసుకునే అవసరం లేదు. కొంచెం నోరు అనేది పుక్కిలించేసి చెప్పుకోవచ్చు. మేము నీట్గా లేము అనుకున్నప్పుడు అస్సలు చెప్పుకోవద్దు. లేదంటే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసిన తర్వాత చెప్పుకుంటామంటే అలా అయినా సరే చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఒక నెయ్యి దీపం అనేది వెలిగించి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా 1 నిమిషం సేపు 30 సెకండ్స్ కానీ 1 నిమిషం అయినా సరే, ఒక 30 సెకండ్లు అయినా సరే ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా చెప్పుకోండి. మీ బాధ, మీ సమస్య అనేది మనసులో తలుచుకొని అమ్మవారిని విన్నవించుకోండి. మీ బాధ అనేది తీరాలి,
కష్టం అనేది తీరిపోవాలని అనుకుని మనస్ఫూర్తిగా 1 నిమిషం సేపు అనేది మీరు చెప్పుకున్నప్పుడు 24 గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా నమ్మి చేయండి. ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇటువంటి మంత్రాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం అనే ఈ మంత్రాన్ని, ఈ బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని ఒక 30 సెకండ్లు కానీ లేదంటే 1 నిమిషం పాటైనా కూడా కంటిన్యూగా చెప్పుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని అమ్మవారి మీద నమ్మకంతో చెప్పండి. తప్పకుండా మీకు 24 గంటల్లో మంచి ఫలితం అనేది కల్పిస్తుంది. అలాగే ఇవి బీజ మంత్రాలు కాబట్టి కొంచెం శుద్ధిగా చేయాలన్నమాట. మీరు బ్రష్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పీరియడ్స్ టైంలో కానీ నీట్గా సిద్ధంగా లేనప్పుడు మాత్రం ఈ మంత్రాలు అనేవి చెప్పుకోవద్దు. మీరు ఈ నియమాలన్నీ కూడా పాటించుకొని అత్యంత శక్తివంతమైన అమ్మవారి యొక్క ఈ బీజ మంత్రాలనేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ చేసుకుంటే చాలా మంచి ఫలితాలనేవి అమ్మవారు మీకు అందిస్తారు. తప్పకుండా మంచి ఫలితం అనేది వెంటనే కనిపిస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.